అభిషేకం చేయాలి. బింబ తేజోవిరాజమానార్థం మూర్తి స్ఫూర్తి ప్రకాశమనసిద్ధ్యర్థం విశేషతః అష్టోత్తర శత కలశాభిషేకాఖ్యం కర్మ కరిష్యే. మిగతా అందరూ రావు సార్ మంత్రి గారు కింద జాగ్రత్త, మంట మంట ఉంది పంచుల దగ్గర. గురుగారు విశేషతః క్షీరాభిషేకాఖ్యం కర్మ కరిష్యే. అమ్మా మిగతా బుద్ధి ఎవరికి జరగండి తల్లి. ఓం తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దేవీ స్వస్తిరస్వః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వందికాతవేదం అయ్యా ఆపండి. ఈ ద్రవ్యాలన్నీ అయిన తర్వాత కలశాలతో అభిషేకం. ఈ ద్రవ్యాలు పాలు తేనె అన్ని అవ్వాలి. అయిన తర్వాత పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోత్తమదయ పురుషః పాదోస్యేహ భవాత్ పునః సదా విశ్వం జగ్రామదో రాధనానసరే అపి తస్మాద్ విరాజాయత విరాజో అదిపురుషః జాతోస్య నిశ్చదా పశ్చాత్మో వివరో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమదన్వత వదంతాస్యాద్వేదాద్యం గ్రీష్మయజ్ఞస్య రద్దవిః సప్తాస్యాదంతయః దేవసవిదయకృతాః దేవాయజ్ఞం సందానాః అవంతం పురుషం పదం తైయజ్ఞం వరేః ప్రోక్షన్న పురుషం జాతమగ్రహः తేన దేవాయజంత సాధ్యార్షయశ్రయే अस्माज्ञ सर्वहुतः हुतश्यामानि जग्निरे चन्दानं जग्निरे तस्माच्छाता अजावयः यत्पुरुषं यदनुः हरिनां कल्पयन् मुखमासीत् बाहुराजन्यकृतः गोरोदस्य यद्वैस्यः मध्यां श्रोत्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शेष्णोऽब्जौ समवत्सत पद्भ्यां वो मृत्युश्रोत्रादो लोकागं न कल्पयन् वेदाहमेनं पुरुषं महान्तम् आदित्यवनं समसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कर्ताभिवदन् यदास्ते आदापरश्चाद्यमुदागः चक्रप्रविद्वान् प्रतिशश्चतस्रः तमेवं विद्वानं हृदयः भवते नान्यत्पन्था अजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यादन्न देहनागं महिमानस्तजन्ते यत्तमूर्ते काव्यास्सन्ति देवाः अभ्यस्तम्भूतपृथिव्येयसाच्च विश्वजन्मनस्समवत्तदाभि तस्य त्वष्टाविदरद्रूपमेते तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेनं पुरुषं महान्तौ आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमुपैः भवति नान्यपन्था विद्यते यनाय प्राणो बहुधा विजायते तस्य देवा परिजानन्ति योनिं मणिदेव यो देवेभ्यागमति यो देवानां पुरोहितः पूर्णो यो देवेभ्यो जातः नमो रुजाय ब्राह्मणे जयन्तः देवाग्रेण प्राण यत्कैलासवासः
एवं ब्राह्मणो विद्यावत्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो व्याप्तौ इष्टं मनिषाणाम् अमुं मनिषाणाम् सर्वं मनिषाणाम् तस्मैयो रावणेमहे जातं यज्ञाय जातं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषद्युपदे चन्द्रस्पदे ॐ शान्तिः ॐ नमो भागे याजोजिताय ज्ञानदिधातस्ते वाचे नमो नमो वाचे नमो वाचस्पदये नमर्षिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपदेभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपदयः परा दुर्माहमृषे मन्त्रकृतो मन्त्रपदे परादां वैश्वदेवी वाचमुद्यादकं शिवामनस्तां दुष्टान् देवेभ्यः शर्ममेभ्यो शर्मपृथिवी शर्मविश्वमिदं जगत् शर्मचन्द्रस्य सूर्यस्य शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये देशो वदिष्ये ततो वदिष्ये यजो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्माहमिदमुपस्तरणमुपस्तरणमुपस्तरणं मे प्रजायै पदूनां भूयासुपस्तरणमहं प्रजायै पदूनां भूयासं प्राणापानो मृत्योर्मापाठं ప్రాణాపానం అయ్యా అక్కడ ద్రవ్యాలు అయిపోతే హలో అమ్మ నిదానంగా తొందరపడద్దు ప్రతిష్ట 10 గంటల 40 నిమిషాలు కాబట్టి శ్రీ జాత శ్రీ ఆర్యాయ బ్రహ్మయో రుభ్యో దదాతే అమ్మ ఇటు వచ్చేసండి అమ్మ నెట్టుకోవద్దు లైన్గా గణపతి మీద హరి ఓం సత్యం యోగామహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దేహి స్వస్తిరస్త్రః తస్మిర్మానుషేభ్యః ఓర్ధ్వం జగాతు దేశజం చన్నో అస్తు జపర్షతిస్పదే ఓం శాంతి 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 అమ్మా ఇక్కడ నిదానంగా పోయాలి అందరూ కూడా నెట్టుకోవద్దు నిదానంగా అందరూ కూడా నెట్టుకోవద్దు దయచేసి నెట్టుకోకుండా నిదానంగా రండి మనస్ఫూర్తిగా పోయింది గంగే దైవనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేషు సన్నిధం గురు గంగా 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 నామత్రయం జపం గుర్యాత్ అమ్మా నిదానంగా రావాలి ఓం హిరణ్యవర్ణాం హరిణీం రత్నరజతస్రజా చంద్రాం నిర్మయే లక్ష్మీ జాతవేదో మావః ఆమావః జాతవేదో లక్ష్మీ భక్తగామినీ నిత్యాం హిరణ్యం బిందే గంగా జపము జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ రామయో పక్వజే శ్రియం చంద్రాం ప్రభాతాం యశసాస్త్రిస్తవ పుష్పద బిల్వాః దక్షపరాణి నవసారదండమాయాయాజాస్య వాక్య అలక్ష్మేః ఉపేతమాం దే అయా ప్రతిష్టమవుతూ సమీపిస్తుంది సుబ్బారావు గారు పవలేరు సుబ్బారావు గారు మేస్త్రి గారు పల్లామల్లి సుబ్బారావు గారు ఎక్కడున్నా దయచేసి అర్థం చేసుకొని త్వరగా పూర్తియాలి సమయానుకూలంగా జన్మకృష్ణుడు నమస్కారం చేసుకుంటున్నాం. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. అయ్యా 10 నిమిషాలు అవుతుంది. గంగారావు దంపతులు రంగారావు గారి దంపతులు త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. అయ్యా మేస్త్రి గారు కలుస్తున్నారా? పైకి ఎక్కమా నమస్కారం చేసుకోండి. దాని ముందు రాలి దంపతులు రాలి ఒక ప్రదర్శన తీసుకున్నాము. ఓం నమో
అభయాంజనేయ స్వామి లక్ష్మీ గణపతి మహాలక్ష్మీ దేవత విగ్రహ ప్రతిష్ఠా దేవ యజనగణమణి ముహూర్తకాలే శ్రీ యంత్ర ప్రతిష్టాపనాఖ్యం కర్మ గరిష్యే తమేగణే ప్రవృత్తగోషోధాంతగోషదారతారం శ్రీప్రత్యర నిబిజా గృహ్యమానః గోమాయ విలాయ ఉదారిత గురుదత్త శ్రీవృత్తరాహ దేవయానోహేంద్ర సారిక్షారకసకలయానా సామయానే ప్రగుయానే రుద్యానే నామ్యోం నమః యమాయ భజనవాచ ఓం నమః నామ్యోం నమః सहस्रमन्यो अभिमादिवस्ते रुदन् रुणग्रामणग्रे हितत्रूण उग्रन्ते पादो ओनन्वारो रुक्ते वदेव सन्ने सरेक जत्वम् एको Yeah.
ఒకళ్ళు పైకి ఎక్కాలి నాన్న పైకి ఎక్కాలి పైన ఉన్నా ఆ పంచరిస్తాలి వస్త్రం అన్నట్టు అయ్యా ఆ వస్త్రాలు మా ఒక్క 10 నిమిషాలు మా 10 రోజులు చక్కగా ప్రోగ్రాం అవ్వగానే ఎన్నికో చెప్ప అవును అన్ని వేసుకోవచ్చు అప్పుడు ఒక్క 10 నిమిషాలు ఉన్నాయి హన్నో వాజవే స్వాహ ఓం హం హనుమతే స్వాహ ఓం హరి పరమాత్మ పరమాగతి పరం బ్రహ్మ పరం యోగం పరమాత్మానం మన్యాదరియో హన్నో వాజవే స్వాహ ఓం ఆంజనేయాయ స్వాహ ఓం హరి పరమాత్మ పరమాగతి పరం బ్రహ్మ యోగం పరమాత్మానో మన్యేయో హన్నో వాజవే స్వాహ ఓం హరి మర్కడాయ స్వాహ ఓం ఆంజనేయాయ స్వాహ वज्रकाय स्वाहा महाजुतये स्वाहा चिरंजीवने स्वाहा रामभद्राय स्वाहा दैत्यकार्य विघातकाय स्वाहा अक्षहत्रे स्वाहा कांचनाभाय स्वाहा संजवक्त्राय स्वाहा महादेवे स्वाहा लंकिणी भंजनाय स्वाहा श्रीमदे स्वाहा सिंहका प्राण भंजनाय स्वाहा गंधमादन सेरस्थाय स्वाहा स्वाहा खड्कालाय स्वाहा वागीधाय स्वाहा नंदवे स्वाहा महात्मने स्वाहा भक्तवत्सलाय स्वाहा संजीव वनगात्रे स्वाहा विजये स्वाहा वाङ्मये स्वाहा दृढवृताय स्वाहा कालने प्रमथनाय स्वाहा हरिमर्कटवर्कटाय स्वाहा रामताय स्वाहा शान्ताय स्वाहा प्रसन्नात्मने स्वाहा शतकण्ठे स्वाहा विश्वालुर्वेत्रे स्वाहा धिग्रेवसवाराय स्वाहा ज्ञानविक्रमादर्पणाय स्वाहा तारकान्तकाय स्वाहा वेदान्तराय स्वाहा वेदात्मने स्वाहा भौरवसुरेशाय स्वाहा दूषणत्रिसुन्दरे स्वाहा त्रिमूर्ते स्वाहा गुणात्मकाय स्वाहा भद्रसेविताय स्वाहा सर्वदेवादेवाय स्वाहा धृतवानजीवनाय स्वाहा मायामारीसुन्दरे स्वाहा महादेवादेवाय स्वाहा महापुराय स्वाहा सर्वदेवताय स्वाहा गंगाय स्वाहा महापुरुषाय स्वाहा भिन्नदयाय स्वाहा दयासानाय स्वाहा प्राणपुरुषोत्तमाय स्वाहा सर्वज्ञाय स्वाहा प्रवासाय स्वाहा पुरवासाय स्वाहा राघवाय स्वाहा नंदगोविंदाय स्वाहा స్వామివారికి సంకల్పం చెప్తారు. ఇంతటితో ఈ కార్యక్రమంలో చివరగా పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. అక్కడ ఉభయదాతలు భక్తులు అందరూ కూడా ఏకకంఠంతో అందరూ కూడా అచ్యుత స్వామి వారు చెప్తారు. జానకి జానకి శోకనాశనం గట్టిగా పలకాలి. కపీశం అక్షహంతారం వందే లంక భయంకరం ఆంజనేయం महावीरं ब्रह्म विष्णु शिवात्मिकं तरुणार्क प्रभोशान्तूतं नमाम्यहं श्री रामदूतं नमाम्यहं अस्य देवदेवस्य भगवतो महापुरुषस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमतो अखिलांड कोटि ब्रह्मांड नायकस्य अगणित अनेक दिव्य अवतारस्य पर व्यूह विभव अंतर्यामी विराजमानस्य श्री प्रताप वीर अभयांजनेय स्वामी देवता प्रीत्यर्थం అందరూ కూడా మమ అనుకొని మీ గోత్రము మీ పేరు ధర్మపత్ని పేరు అందరూ కూడా పిల్లల పేర్లు అన్ని కూడా మనసులో చెప్పుకోండి. సర్వ రక్ష రక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం విశేషేణ విశేషేణ స్వామినః స్వామినః దివ్య దివ్య ప్రతిష్ఠ ప్రతిష్ఠ సమయే సమయే పూర్ణాహుతి పూర్ణాహుతి హోమం హోమం ఆచార్య ఆచార్య కృపేణ కృపేణ వయం వయం कारयिष्यामहे सर्वं सर्वं श्री श्री अभयांजनेय स्वामी दिव्य दिव्य पादारविन्दार्पणमस्तु जय श्री राम जय श्री राम राम भक्त हनुमान
స్వామి అంటే మనకు గుర్తొచ్చేది మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అక్కడికక్కడే అక్కడ చెప్పినటువంటి కోపులన్నీ కూడా అంతర్ధానం అవుతున్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారి గురించి తెలుసుకున్నాం మనం. నికటరూపధరి వెంకటరమ ఆయన నికట రూపాన్ని ధరిస్తాడు, బ్రహ్మ రూపాన్ని ధరిస్తాడు, సూక్ష్మ రూపాన్ని ధరిస్తాడు. ఆయన మనం సరిపెట్టలేము పరమాత్మ. కాబట్టి ఆంజనేయ స్వామి వారిని మనం ధ్యానిస్తే మన పెద్దలు చెప్తారు బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పడుతున్నంత హనుమత్సరణాం భవేత్. ఆ యొక్క ఆంజనేయ పరమాత్మను మనం శరణవేడితే బుద్ధి బలం యశస్సు తేజస్సు వాక్పడుత్వం అన్ని కూడా ప్రసాదించేటువంటి పరమాత్మ ఆ యొక్క ఆంజనేయ పరమాత్మ. కాబట్టి ఎటువంటి రోగ పీడలు అన్ని కూడా ఈ కుంభాన్ని అక్కడ ఆంజనేయ స్వామి వారి దగ్గర ప్రోక్షణ చేసినప్పుడు హడావిడి పడకుండా నెట్టుకోకుండా ప్రశాంతంగా ఆచార్య స్వాములు చెప్పినట్టుగా నడుచు. జై బోలో రాజా రామచంద్ర భగవానికి. ఈ ద్రవ్యాలు పూర్ణాలు చేసి యజమానులు బయటకు వస్తారు. అప్పుడు మీ లోపల వచ్చి మీ స్వహస్తాలతో వేసుకోండి. అప్పుడు దయచేసి ఎవరు కూడా తొందరగా వేయగలండి. తొందరగా రావాలి అమ్మా. మళ్ళా పూర్ణావతి కళావాహన దర్శనం అన్నీ ఉంది. చాలా ఇంకా దయచేసి అందరప్పుడు ఇంద్రాయ జుహో దక్షిణాగ్నయే నమః నమః ఆహవనీయాయ మహావేద్యే నమో నమః కాండద్వయ ఉపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే అపవర్గ రూపాయ విఘ్నేశాయ నమో నమః విఘ్నేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధి ఆత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి. శ్రీకృష్ణ స్మరణం అందరూ కూడా శిరస్సుని నమస్కారం చేసుకొని మీ యొక్క గోత్రము మీ ఇంట్లో పెద్దవాళ్ళు మీరు మీ యొక్క పిల్లల పేర్లందరూ కూడా కలుసుకొని అందరూ కూడా యజ్ఞపురుష నారాయణ వారి వల్ల చక్క అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైన ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం పరిపూర్ణమైన స్వామి
ఇక్కడ నుంచి సకాలం అన్ని కూడా మాకు పాడి పంట అన్ని కూడా వ్యవసాయ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ తన ఐశ్వర్య రీత్యా కానీ అన్ని కూడా చక్కగా ఉండాలి. మా యొక్క పుత్రుడు పుత్రిగా మనవాళ్ళు మనవరాళ్ళు సకాలంలో విద్య करिबे को वातर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मनु बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे लाय संजीवन लखन जियाये श्री रघुवीर हर भिवुर लाये रघुपति किन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई। सहस्रवदन तुम्हारो यश गावै असी कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहिषा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही किल्हा राम मिलाय राजपद दीन्हा। तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांगे गए अचर जनाहि दुर्गम काज जगति के जेते सुगमानुग्रह तुम्हरे तेते। राम दुलारे तुम रखवारे हो तव आज्ञा बिनु पैठारे सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहो को डरना आपन तेज तुम्हारो वावै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै। नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै तासु अमित जीवन फल पावै।
परताप तुम्हारा, है प्रसिद्ध जगति उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सादर तुम रघुपति के दासा। तुमरो भजन राम को भावै, जन्म जन्म के दुख बिसरावै। अंत काल रघुपति पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्त न धरई, हनुमत से सर्व सुख करई। संकट हटई मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। यह सतबार पाठ करु जोई, छूट ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, की जय नाद हृदय मह डेरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। पवन तनय संकट हरना, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुर भूप। జగదేక వీరుడు అంజన్న, ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న, వాయు కుమారుడు అంజన్న. జగదేక వీరుడు అంజన్న, ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న, వాయు కుమారుడు అంజన్న. జగదేక వీరుడు అంజన్న, ఈ జగములేలే స్వామి నీవన్నా. అంజన్న చరితాము రసరమ్య భరితాము, విన్న పాడిన గాని పాపాలు తొలగును. మంచి మనసు గల్ల మా తండ్రి అంజన్న, మంచి మనసు గల్ల మా తండ్రి అంజన్న. అంజన్న చరితాము రసరమ్య భరితాము, విన్న పాడిన గాని పాపాలు తొలగును. మంచి మనసు గల్ల మా తండ్రి అంజన్న, మంచి మనసు గల్ల మా తండ్రి అంజన్న. సల్లంగా దీవించు అంజన్న, మా సక్కాని దేవుడవు అంజన్న. మొక్కుకుంటే చాలు అంజన్న, మాకు దిక్కై నిలిచావు అంజన్న.
జగములేలే స్వామి నీవన్నా. వైశాఖ బహుళ దశమి రోజున సక్కాని వారము శనివారము నాడు అంజలి గర్భాన వానర రూపాన. అంజలి గర్భాన వానర రూపాన. వైశాఖ బహుళ దశమి రోజున సక్కాని వారము శనివారము నాడు అంజలి గర్భాన వానర రూపాన. అంజలి గర్భాన వానర రూపాన. జన్మించినాడమ్మ అంజన్న జగదేక వీరుడు ఓయమ్మ. చింతాలు పాపంగా ఓయమ్మ శివుని రూపుడమ్మ అంజన్న. జగదేక వీరుడే అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న. జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. ఒకనాడు అంజలి శివుని పూజ కొరకు పూలు తెద్దామని అడవికే పోయింది. చంటి పిల్లగాడు అంజన్నను వదిలి. చంటి పిల్లగాడు అంజన్నను వదిలి. ఒకనాడు అంజలి శివుని పూజ కొరకు పూలు తెద్దామని అడవికే పోయింది. చంటి పిల్లగాడు అంజన్నను వదిలి. చంటి పిల్లగాడు అంజన్నను వదిలి. ఘోర ఆకలితో అంజన్న తల్లడిల్ల పట్టే అప్పుడు సూర్యుని చూసిండు అంజన్న ఎర్రని పండానుకోని మింగిండు. జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న. జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. ఆ బాల అంజన్న అడుగులేస్తున్నాడు, ముత్యాల పలుకులు పలుకుతున్నాడు. 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న. 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న. ఆ బాల అంజన్న అడుగులేస్తున్నాడు, ముత్యాల పలుకులు పలుకుతూ ఉన్నాడు. 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న. 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న. ఆంజనేయుని తండ్రి కేసరి విద్య బుద్ధులు నేర్పాలని సూర్యుని చెంతకే పంపేను. విద్య నేర్పుతున్నాడమ్మ బాణుడు. జగదేక వీరుడే అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న. జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. దినదినము అంజన్న పెరుగుతున్నాడమ్మ. సర్వకాలాలందు సంపన్నుడాయేను. విద్యా బుద్ధులందు వీరాంజనేయుడు. విద్యా బుద్ధులందు వీరాంజనేయుడు. దినదినము అంజన్న పెరుగుతున్నాడమ్మ. సర్వకాలాలందు సంపన్నుడాయేను. విద్యా బుద్ధులందు వీరాంజనేయుడు. విద్యా బుద్ధులందు వీరాంజనేయుడు. అంజలి కేసరి అంజన్నను చూసి మురిసిపోతిరప్పుడు. అంజన్న సంగతట్టుండంగా ఇంకా ఏమి జరిగేనమ్మా అప్పుడు. జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న. జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా.
అయోధ్య పట్టణం ఏలేటి ఆ రాజు దశరథ మహారాజు ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ ఈడికి దగ్గర అయోధ్య పట్టణం ఏలేటి ఆ రాజు దశరథ మహారాజు ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ కౌసల్య సుమిత్ర కైకేయి అను ముగ్గురు భార్యలతోటి ఆ రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేను కలకాలలాడేను అయోధ్య జగదేక వీరుడే అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా గాని పిల్లలు లేరాని దశరథ మహారాజు పుత్రయాగం రాజు చేస్తూనే ఉన్నాడు పుత్రయాగం రాజు చేస్తూనే ఉన్నాడు అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా గాని పిల్లలు లేరాని దశరథ మహారాజు పుత్రయాగం రాజు చేస్తూనే ఉన్నాడు పుత్రయాగం రాజు చేస్తూనే ఉన్నాడు నారాయణమూర్తి నరుడయి ఆ రాజుకు కొడుకుగా పుట్టెను చింతలు బాపేటి ప్రభువయ్యి శ్రీరామచంద్రుడు జన్మించెను జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా చిన్నారి రాముణ్ణి చూసిన దేవుళ్ళు పూల వర్షంబు కురిపించినారమ్మ సంబరం మిన్నంటే అయోధ్య రాజాన సంబరం నిన్నంటే అయోధ్య రాజాన చిన్నారి రాముణ్ణి చూసిన దేవుళ్ళు పూల వర్షంబు కురిపించినారమ్మ సంబరం మిన్నంటే అయోధ్య రాజాన సంబరం నిన్నంటే అయోధ్య రాజాన శంకు చక్ర గాథ పద్మాలే ఆ దశరథ రాజుకు సంతానమై రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులై జన్మించినారమ్మ రాజుకు జగదేక వీరుడే అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా ఇట్లానే కాలము గడిచిపోతున్నది దశరథ పుత్రులు ఎదిగిపోతున్నారు శ్రీరామచంద్రునికి యుక్త వయసు వచ్చే శ్రీరామచంద్రునికి యుక్త వయసు వచ్చే ఇట్లానే కాలము గడిచిపోతున్నది దశరథ పుత్రులు ఎదిగిపోతున్నారు శ్రీరామచంద్రునికి యుక్త వయసు వచ్చే శ్రీరామచంద్రునికి యుక్త వయసు వచ్చే స్వయంవరం నెగ్గి సీతమ్మను పెళ్ళాడినాడమ్మ రాముడు భూదేవి కూతురు సీతమ్మ తల్లి బుద్ధిమంతురాలు ఆయమ్మ జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా ఒకనాడు దశరథుడు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చెయ్యాలే అన్నాడు మాటిని కైకమ్మ కన్నెర్ర చేసింది మాటిని కైకమ్మ కన్నెర్ర చేసింది ఒకనాడు దశరథుడు శ్రీరామచంద్రుని
పట్టాభిషేకం చెయ్యాలే అన్నాడు. మాటిని కైకమ్మ కన్నెర్ర చేసింది. మాటిని కైకమ్మ కన్నెర్ర చేసింది. దశరథ రాజుతో కైకమ్మ ఏమంట ఉన్నది ఓయమ్మ. రాముడు అరణ్యవాసము చెయ్యాలని చెట్టు పెట్టెను. జగదేక వీరుడే అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న వాయుకుమారుడు అంజన్న. జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. మాట ఇచ్చిన దశరథ మహారాజు గుండె పగిలి ఏడ్చి రామునితో అన్నాడు. అప్పుడు రాముడు ఏమంట ఉన్నాడు. అప్పుడు రాముడు ఏమంట ఉన్నాడు. మాట ఇచ్చిన దశరథ మహారాజు గుండె పగిలి ఏడ్చి రామునితో అన్నాడు. అప్పుడు రాముడు ఏమంట ఉన్నాడు. అప్పుడు రాముడు ఏమంట ఉన్నాడు. తండ్రి మాట జవదాటను తమ ఆజ్ఞ పాటిస్తానన్నాడు. రామ లక్ష్మణులు ఇద్దరు సీత సమేతంగా అడవులకెగిరి. జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న వాయుకుమారుడు అంజన్న. జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. అడవిలో సీతమ్మ మాయాలేడిని చూసి లేడి కావాలని రాముణ్ణి కోరింది. లేడికై రాముడు పరుగు తీసినాడు. లేడికై రాముడు పరుగు తీసినాడు. అడవిలో సీతమ్మ మాయాలేడిని చూసి లేడి కావాలని రాముణ్ణి కోరింది. లేడికై రాముడు పరుగు తీసినాడు. లేడికై రాముడు పరుగు తీసినాడు. రాముడు బాణంతో కొట్టగా లేడి లక్ష్మణంటూ అరిచింది. లక్ష్మణుడు ఆర్పు విన్నాడు. అన్న కాపదచ్చిందాని ఉరికెను. జగదేక వీరుడే అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న వాయుకుమారుడు అంజన్న. జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. ఒంటరిగా ఉన్నట్టి సీతమ్మను చూసి రావణ సూర్యుడు భిక్షగాడిలాగా వచ్చి సీతమ్మను ఎత్తుకొని పోయిండు. వచ్చి సీతమ్మను ఎత్తుకొని పోయిండు. ఒంటరిగా ఉన్నట్టి సీతమ్మను చూసి రావణ సూర్యుడు భిక్షగాడిలాగా వచ్చి సీతమ్మను ఎత్తుకొని పోయిండు. వచ్చి సీతమ్మను ఎత్తుకొని ఆ పోయిండు. రామ లక్ష్మణులు ఇద్దరు సీతమ్మకై అడివంతా తిరిగిరి. తిరిగి తిరిగి వాళ్ళు ఇద్దరు కిష్కిందకే చేరవచ్చిరి. జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. వానర రూపుడు అంజన్న వాయుకుమారుడు అంజన్న. జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా. ఆనాడు సుగ్రీవ హనుమంతులైతేను తమ మిత్రులతో కలిసి మాట్లాడంగా కొంత దూరాన ఇద్దరు వ్యక్తుల్ని. ఆ కొంత దూరాన ఇద్దరు వ్యక్తుల్ని. ఆనాడు సుగ్రీవ హనుమంతులైతేను తమ మిత్రులతో కలిసి మాట్లాడంగా కొంత దూరాన ఇద్దరు వ్యక్తుల్ని. ఆ కొంత దూరాన ఇద్దరు వ్యక్తుల్ని. సుగ్రీవుడు కల్లా చూసెను శత్రుల
హనుమాను వెంటనే పిలిచాను ఎవరో తెలుసుకోమని పంపెను జగదేక వీరుడే అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా బ్రాహ్మణుడి వేషం వేసిండు అంజన్న ఇద్దరి చెంతాకు వెళ్ళిండు అంజన్న మహానుభావులు ఎవరాని అడిగిండు మహానుభావులు ఎవరాని అడిగిండు బ్రాహ్మణుడి వేషం వేసిండు అంజన్న ఇద్దరి చెంతాకు వెళ్ళిండు అంజన్న మహానుభావులు ఎవరాని అడిగిండు మహానుభావులు ఎవరాని అడిగిండు మారు వేషంలున్న అంజన్నను హనుమాని పిలిచే శ్రీరాముడు ఆ పిలుపు విన్న అంజన్నకు తనువు పులకరించే అప్పుడు జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా ఇంత కష్టమేమి కలిగినది మీకు బాధల్లో ఉన్నట్టు అనిపించుచున్నది నాతో తెలుపుమని అడిగిండు అంజన్న నాతో తెలుపుమని అడిగిండు అంజన్న ఇంత కష్టమేమి కలిగినది మీకు బాధల్లో ఉన్నట్టు అనిపించుచున్నది నాతో తెలుపుమని అడిగిండు అంజన్న నాతో తెలుపుమని అడిగిండు అంజన్న హనుమ మాటలు విన్న లక్ష్మణుడు జరిగిన సంగతి చెప్పిండు చెప్పుతుండగానే అంజన్న వానర రూపుడైపోయెను జగదేక వీరుడే అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న జగదేక వీరుడు అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా రామునితో అంజన్న ఏమంట ఉన్నాడు మన్నించు మా తండ్రి దయగల్ల రామయ్య అనుకుంటూ రామయ్య పాదాన చేరిండు అనుకుంటూ రామయ్య పాదాన చేరిండు రామునితో అంజన్న ఏమంట ఉన్నాడు మన్నించు మా తండ్రి దయగల్ల రామయ్య అనుకుంటూ రామయ్య పాదాన చేరిండు అనుకుంటూ రామయ్య పాదాన చేరిండు హనుమాను చూసిన రాముడు గుండె కత్తుకున్నాడమ్మ ఓయమ్మ రామ లక్ష్మణులను అంజన్న భూజాలపై ఎత్తుకొనచ్చెను జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా వానర రూపుడు అంజన్న వాయు కుమారుడు అంజన్న జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా రామ లక్ష్మణులను ఎత్తుకోనంజన్న
జగదేక